హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను కోడిగుడ్లు కేక్ చేశానండి. నాటు కోడిగుడ్లతో చూసారండి ఎంత బాగా వచ్చాయో, ఎంత స్మూత్గా వచ్చాయో. చూడండి స్పాంజీలా ఎలా వచ్చాయో. ఇవి ఎలా చేసుకోవాలో ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలండి. నాటుకోడి గుడ్లు తీసుకున్నాను 3. 1 కప్పు వచ్చేసి మైదా, 1 కప్పు పంచదార, వెన్నపూస, 1 స్పూన్ వచ్చి బేకింగ్ సోడా, 1/2 స్పూన్ వచ్చి వంట సోడా, యాలకుల పొడి. ఇప్పుడు నాటుకోడి గుడ్లతో చిన్న చిన్న కేక్స్ ఎలా తయారు చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకునండి. పంచదార తీసుకున్నాం కదా 1 కప్పు, ఇది మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్స్ పగలగొట్టుకొని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మెత్తగా ముందు మిక్సీ పట్టుకోవాలండి. పంచదారను కోడిగుడ్లు మొత్తం మిక్స్ అయ్యేటట్టు మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసాను కదండి, చూడండి ఇలాగా క్రీమ్ లాగా మొత్తం పంచదార ఎగ్ మొత్తం కరిగేటట్టు మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వెన్న మిక్సీ పట్టుకున్నాను కదండి, అది శుభ్రంగా కడిగేసి వాటర్తో కడిగేసి వేసుకోవాలి. అలా కడిగేయడం వల్ల ఏంటంటే మజ్జిగ వాసన అనేది రాదనమాట. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నేను. వెన్నపూస వేసుకున్నాను కదండి. ఇప్పుడు నెక్స్ట్ 1 కప్పు మైదా తీసుకున్నాను కదా, ఈ మైదా కూడా వేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సేమ్ 1 కప్పు పంచదార తీసుకున్నప్పుడు 1 కప్పు మైదా తీసుకోవాలి. మైదా పిండి కూడా వేసుకున్నాను కదండి. ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టేసాను కదండి, చూడండి ఎంత బాగా వచ్చిందో స్మూత్గా. మిక్సీ ఎంత బాగా పట్టుకుంటే కేక్ అనేది అంత స్మూత్గా మెత్తగా బాగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టాను కదండి. లాస్ట్లో వచ్చేసి 1 స్పూను బేకింగ్ పౌడర్ అనమాట, వంట సోడా, 1/2 స్పూను యాలకుల పొడి, ఇవన్నీ వేసేసి ఒక్కసారి మిక్సీ పట్టుకుందామండి. మొత్తం అన్నీ కలిపి మిక్సీ పట్టేసాను కదండి. చూసారండి పిండి ఇంకో ఈ విధంగా రావాలన్నమాట, గట్టిగా ఉండకూడదు. మిక్సీ ఎంత బాగా పట్టుకుంటే అంత బాగా స్మూత్గా వస్తుంది అనమాట. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. మీకు స్పూన్తో ఇలా తీసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిసేపు ఒక 10 నిమిషాల పాటు నానేద్దామండి. ఇప్పుడు ప్లేట్ ఒకటి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నానేద్దామండి. పిండి నానడం వల్ల కేకులు బాగుంటాయి అన్నమాట, స్మూత్గా వస్తాయి. పిండి 10 నిమిషాలు నానబెట్టుకున్నాం కదండి. మూత తీసి ఒకసారి మొత్తం తిప్పుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని, ఇది కోడిగుడ్లు గిన్నె కేక్ అండి, కేక్ గిన్నె అనమాట. ఇది చూసారా గిన్నెది. దీంట్లోనూ కొంచెం నెయ్యి పోసుకోవాలండి ఒక్కో దాంట్లో. ఇవి చిన్న చిన్నవి అయితే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి ఈ గిన్నె తీసుకున్నాను నేను. మీకు కానీ గిన్నె లేకపోయినా పర్వాలేదండి, మన కుక్కర్ గిన్నెలో చిన్న చిన్న గిన్నెలు పెట్టైనా, దలసరి గిన్నెలు పెట్టైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు నెయ్యి వేసాను కదండి. ఇప్పుడు కేక్ మిక్సీ పెట్టుకున్న పిండి ఉంది కదా, కొద్దిగా ఇందులో వేసుకోవాలి. ఇలాగా కొద్దిగా పోసుకోవాలండి. ఇందులో నాకు కొంచెం ఎక్కువైంది పిండి, కొద్దిగా తక్కువే పోసుకోవాలి. ఎందుకంటే పైకి అనేది పొంగుతాయి కాబట్టి కొంచెం తక్కువ పోసుకుంటే బాగుంటుందండి. అలా పోసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు. సిమ్లో పెట్టుకుంటే బాగా కుక్ అవుతాయి అన్నమాట, లేకపోతే మాడిపోతాయి. కేకు కుక్ అయిందో చూద్దామండి. రెడీ అయిపోయాయండి. ఇవిగో ఉడికిందో లేదో చూడాలంటే మనం ఏదన్నా స్టిక్ కానీ ఏదైనా చిన్నవి ఏదైనా పెట్టైనా ఇలాగా చూసుకోవచ్చు. ఇదిగోండి పిండి ఏమి అంటలేదు కదా, కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసేసుకోవాలి. చూసారా
కేకులు రెడీ అయిపోయినాయండి, తీస్తున్నాను. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారండి కేకులు ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా చేసుకుంటే కేకులు చాలా బాగా వస్తాయండి.